హరితమే తెలంగాణ ఇంధనం రాష్ట్రంలో భావి పురోగతి అంతా గ్రీన్ ఎనర్జీతోనే 2034 నాటికి నెట్ జీరో నగరంగా హైదరాబాద్ కో అర్బన్ నుంచి పరిశ్రమల తరలింపు, నగరమంతటా కాలుష్య నివారణకు చర్యలు, ముంబై క్లైమేట్ వీక్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇదే వార్త V6లో తీసుకుందాము. గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్, ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఈవీల తయారీ, ప్రస్తుత పరిస్థితి, క్లైమేట్ ఎమర్జెన్సీ అని పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తొలగించడంతో దేశంలోనే అత్యధిక ఈవీల స్వీకరణ పెరిగిందని, తెలంగాణలోనే వీటి తయారీ కోసం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 2 లక్షలకు పైగా ఆటో రిక్షాలను రీట్రోఫిట్ చేస్తూ 3,500 కంటే ఎక్కువ ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని వివరించారు. హైదరాబాద్ మెట్రోను 200 కిలోమీటర్లకు పైగా విస్తరిస్తున్నామని, పరిశ్రమలను నగరం నుంచి బయటకు తరలిస్తున్నామని చెప్పారు. మూసీ నది పునరుద్ధరణకు, చెరువుల సంరక్షణ కోసం హైడ్రా రూపంలో ప్రత్యేక పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశామని, తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే కాలుష్యం కురల నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడాలి కాబట్టి ఇక్కడైతే ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమలు నగరం బయటకు తరలిస్తున్నారు. దాంతోపాటు మెయిన్ ఎక్కడ డీజిల్ బండ్లు పొగ ఇట్లా వెదజల్లుతుంటాయి. డీజిల్ బండ్లను తీసేసి దాదాపు ఈవీ వెహికల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈవీ వెహికల్స్ మీద ట్యాక్స్ ఎత్తేసి ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ వాడకం వల్ల పొల్యూషన్ రాదు. దాంతోపాటు ఏం చేస్తాము అనేది ఒకటి ఏం వివరణ ఇచ్చినంటే, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకుంటూ, అయితే మొన్న ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి, ఆక్సిజన్ క్వాలిటీ తీసుకున్నట్టయితే 50 లోపల ఉండాలి. మనది ఎంత ఉన్నదంటే హైదరాబాదు దగ్గర 350 వరకు ఉన్నది ఆక్సిజన్ లెవెల్. అంటే చాలా ఆరెంజ్ జోన్లో ఉన్నాము. ఇంకొంచెం దాటితే రెడ్ జోన్. ఢిల్లీ ఆల్రెడీ రెడ్ జోన్లో ఉన్నది. అయితే ఇట్లనే ప్రపంచ దేశాలలో చూసుకుంటే చైనా బీజింగ్లో 1000 దాటింది. 1000 దాటగానే వాళ్ళు ఇమీడియట్గా చర్యలు తీసుకొని ఒక 3 నెలల్లో దగ్గర 80కో 69కో తీసుకొచ్చిరు. వాళ్ళు ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చారంటే మొత్తం డీజిల్ బండ్లు, పెట్రోల్ బండ్లు అన్నీ బంద్ చేసిరు. ఆ ఉన్న బండ్లకు కూడా నెలకు 10 లీటర్లే ఇచ్చిరు. ఆ 10 లీటర్లు నెలకు జరిపించుకోవాలి. తర్వాత మెల్లమెల్లగా వెహికల్స్ అన్ని కనుమరుగు చేసిరు. అక్కడ పర్యావరణాన్ని కాపాడుతారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పరిశ్రమలను కూడా సిటీ అవతలికి తరలించేసి సిటీలో ఎటువంటి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా మ్యాక్సిమం దీన్ని ఒక ఉద్యమంలాగా చేయాలనేది ఒక కంకణం పట్టుకున్నాడు. దాంతోపాటు చెట్లు, పర్యావరణం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు కాబట్టి ఒక బాధ్యతగా పనిచేస్తున్నాడు. ఈ అన్ని ఆలోచనలు రావాలి. ఇప్పుడు ఎవరికి వస్తాయి? మనకెందుకులే, మనం ఏసీలో వంతున్నాం కదా, మనం అధికారంలో ఉన్నాం కదా అనే ఆలోచన కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దేశంలో తెలంగాణని నెంబర్ 1గా నిలపాలన్న ఒక కృషి పట్టుదలతో పనిచేస్తున్నాడు. మీరు ఆలోచన చేయరిగో. ఇప్పుడు బస్సులు కూడా దాదాపు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. ఎలక్ట్రిక్ బస్సులో సౌండ్ లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు, ఇటు ఆ బండ్ల పొగ లేదు, ఏం లేదు, సైలెంట్గా దూసుకుపోతున్నాయి. డీజిల్ వెహికల్స్ కంటే కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. అంటే ఇంకా అర్థం చేసుకోరు అంటే ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది చెయ్యాలి.